హెచ్ఎం గారికి మరియు మన చైర్పర్సన్ గారికి, ఇతర ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారములు, పిల్లలకి నా యొక్క ఆశీస్సులు. ఈరోజు నేషనల్ మ్యాథ్స్ డే సందర్భంగా మనమందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. అయితే ఎప్పుడు మ్యాథ్స్ డే జరుపుకుంటున్నారు? ఎప్పుడమ్మా? డిసెంబర్ 22. ఎందుకు జరుపుకుంటున్నాము? శ్రీ రామాంజనం గారి ఈ మ్యాథ్స్ డే ఎందుకు జరుపుకుంటున్నాం మనం? శ్రీ రామాంజనం ఆయన ఎవరు? మ్యాథ్స్ ప్రముఖ మ్యాథమెటిషియన్ అయినటువంటి శ్రీనివాస రామానుజన్ గారి జయంతి సందర్భంగా ఈ మ్యాథ్స్ డేని మనం ప్రతి స్కూల్లో కూడా జరుపుకుంటున్నారు. అయితే ఈ మ్యాథ్స్ డేని మనకి ఇంతకు ముందు లేదు. మనకి 2012లో అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు 2012 డిసెంబర్ 22 నుంచి మ్యాథ్స్ డే నేషనల్ మ్యాథ్స్ డే అని జరుపుకోవాల్సిందిగా శ్రీనివాస రామానుజన్ గారి యొక్క బర్త్డేని పురస్కరించుకొని నేషనల్ మ్యాథ్స్ డే జరుపుకోవాలని చెప్పి ఆయన చెప్పినప్పటి నుంచి కూడా, ఆయన అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా 2012 నుంచి మనం ఈ మ్యాథ్స్ డేని జరుపుకుంటున్నాం అన్నమాట. అర్థమైందా? అంతకు ముందు కాలంలో మనకి జరుపుకోలేదు. కాకపోతే ఆయన చేసినటువంటి కృషికి ఆయనని మనం గుర్తుంచుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా నేషనల్ మ్యాథ్స్ డే జరుపుకోవడం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మీకు మ్యాథ్స్ పైనటువంటి అభిమానాన్ని పెంపొందించాలి. ఎక్కువగా పిల్లలు మ్యాథ్స్ని అంటే భయపడతారు, కానీ మ్యాథ్స్ పైన ఇంట్రెస్ట్ని పెంపొందించడం కోసం, ఆయన మ్యాథ్స్ పై చేసినటువంటి కృషిని మరోసారి గుర్తు చేసుకోవడం కోసం, అతని యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకోవడం కోసం ఈ మ్యాథ్స్ డేని జరుపుకుంటాం. ఆయన ఏమేం చేశారు ఏంటనేది మన పిల్లలు వచ్చి మాట్లాడతారు. ఆల్రెడీ స్పీచ్లు ఉన్నాయి. ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. అయితే ముఖ్యంగా శ్రీనివాస రామానుజన్ గారు అతి తక్కువ వయసులో 30 సంవత్సరాలకే మరణించడానికి గల కారణం ఏంటంటే, ఆయన మ్యాథ్స్ పై ఉన్న ఇంట్రెస్ట్ ఓన్గా అతని యొక్క లైఫ్ పై పెట్టలేదు అసలు. అతని ఒంట్లో బాగాలేనప్పుడు కూడా, అతనికి ఎంత హెల్త్ ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా మ్యాథ్స్ పై ఉన్న ఇంట్రెస్ట్ వల్ల అతను థియరమ్స్ని వాటిని సాల్వ్ చేయడంలోనే మునిగిపోయారు. ఆహారము నిద్ర మానేసి కూడా అతను థియరమ్స్ సాల్వ్ చేయడంలో మునిగిపోయారు. కాబట్టి ఆరోగ్యం పాడైపోయి అతను తొందరగా మరణించారనమాట. లేకపోయి ఉంటే అతను ఇంకా ఎన్నో అద్భుతాలు మన మ్యాథ్స్లో సృష్టించుండేవాళ్ళు. అతని యొక్క గొప్పతనాన్ని మనం గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో మన్మోహన్ సింగ్ గారు 2012లో మనకి నేషనల్ మ్యాథ్స్ డే, అతని బర్త్డేని నేషనల్ మ్యాథ్స్ డే జరుపుకోవాలని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఆయన యొక్క కృషి ఎలా ఉండేదంటే, చిన్న ఎగ్జాంపులే చెప్తాను, మిగతావన్నీ కూడా పిల్లలు మాట్లాడతారు. అయితే అతనికి మనం మామూలుగా అయితే ఏదైనా పని చెయ్యాలి అంటే ఎన్నో సరౌండింగ్స్లో మనకి అందుబాటులో ఉంటేనే చేస్తాం, లేదంటే చేయడానికి ఇష్టపడం. కానీ అతనుకి అప్పట్లో పెన్ను పుస్తకం కూడా ఉండేది కాదు రాసుకోవడానికి. వాళ్ళ అమ్మగారు గుడిలో పనిచేసి, అంటే గుడిలో క్లీన్ చేసి ముగ్గులు పెట్టడం వలన అది వచ్చినటువంటి అమౌంట్తో వాళ్ళు జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు. ఒక్కోసారి పాటలు పాడుతూ ఉండేవాళ్ళు వాళ్ళ అమ్మగారు గుడిలో. ఆ విధంగా వచ్చినటువంటి అమౌంట్తో చేసేవాళ్ళు. వాళ్ళు పంతులు అవడం వలన